పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఒక కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వేల్పూరులో కోళ్ల ఫారంల చుట్టూ శానిటేషన్ చేస్తున్నారు. మరోవైపు చికెన్ దుకాణదారులకు చికెన్ అమ్మవద్దు అంటూ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గ్రామంలో కోళ్లు మాంసం తినవద్దు అంటూ హెచ్చరిక ఫ్లెక్సీలు పెట్టారు. అదేవిధంగా మైక్లో బర్డ్ ఫ్లూ కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి లోహిత్ జైసాగర్ మాట్లాడుతూ మరి కోచింగ్ జరుగుతున్నట్టు సిఇఓ గారి దగ్గర నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ గారి దగ్గర వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మన వెల్పూర్ పంచాయతీలో ఒక ఫామ్లో ఇన్ఫెక్షన్ ఉంది. సో పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఇవేయన్నా సరే మన మండలంలో అమ్మడం నిషేధం అని క్లియర్ కట్గా చెప్పమన్నారు. సో దానికి సంబంధించి మన మండలంలో మనం ఈ పౌల్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 1 కిలోమీటర్ని ఇన్ఫెక్టెడ్ జోన్ కింద, 0 to 10 కిలోమీటర్స్ని సర్వేలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మన పంచాయతీ తరఫున ఎక్కడెక్కడైతే ఈ మీట్ సెల్లింగ్ షాప్స్ ఉన్నాయో, చికెన్ అవన్నీ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది. ఈ పౌల్ట్రీకి సంబంధించిన పౌల్ట్రీ కానీ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ కానీ ఇవేవి అమ్మకూడదు, 21 డేస్ అమ్మకూడదు అని చెప్పి మనకి హయ్యర్ అథారిటీస్ నుండి తెలుసుకోవడం జరిగింది. సో అది మేము పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేసేలాగా మైక్స్లో అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నాం. సో మన వెల్పూర్లో ఉన్న ఫామ్లో బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందని చెప్పి మనకి హయ్యర్ అథారిటీస్ నుండి